హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, జాబ్ క్యాలెండర్లో మనకి ఈ సంవత్సరం అక్టోబర్ 15న 100 లైబ్రరీ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 15న మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఓకేనా, మీకు నవంబర్ 10 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 11 నుంచి 15 మధ్యలో ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ టైంలోనే మనకి జూనియర్ లెక్చరర్ జాబ్స్ ఉంటాయి. ఈ టైంలోనే మనకి లైబ్రరీ జాబ్స్ యొక్క ఎగ్జామ్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 11th 15th మధ్యన 100 లైబ్రరీ జాబ్స్కి ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. అది కూడా ఆన్లైన్లో ఉంటుందన్నమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జూనియర్ లెక్చరర్స్తో కలిపి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ అండ్ లైబ్రరీ నోటిఫికేషన్ ఒకేసారి వస్తాయి. అయితే మనకి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ జూనియర్ కాలేజీల్లో ఉంటుందా లేకపోతే స్కూల్స్లో ఉంటుందా అనేది మనకు తెలియదు. నాకు తెలిసి అయితే నోటిఫికేషన్ ప్రకారం అయితే మనకి జూనియర్ కాలేజీల్లోనే మనకి ఈ లైబ్రరీ జాబ్స్ ఉండే అవకాశం అనేది ఉంది. అయితే మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్తో పాటు మనకి అదే రోజు ఈ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం ఇవన్నీ కూడా జూనియర్ కాలేజీల్లో ఉండే అవకాశం అయితే ఉంది, ఈ 100 లైబ్రరీ జాబ్స్ కూడా. ఒకవేళ కనుక జూనియర్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి కాలేజీల్లో వస్తే మాత్రం డెఫినెట్లీ మీకు ఎంఎల్ఏసి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, ఒకవేళ స్కూల్స్లో వస్తే మాత్రం బిఎల్ఏసి వాళ్ళు కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఎంఎల్ఏసి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా, సో ఎంఎల్ఏసి వాళ్ళకైతే మాత్రం ప్రాబ్లం లేదనమాట. సో డెఫినెట్లీ జూనియర్ కాలేజీలో ఎంఎల్ఏసి వాళ్ళకి మీకు ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. ఒకవేళ డిగ్రీ కాలేజీలో వస్తే మాత్రం మీకు నెట్ క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, అంటే అక్టోబర్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఓన్లీ 3 నెలలు మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. పేపర్ 1 అందరూ కంప్లీట్ చేయండి. ఒకవేళ బిఎల్ఏసి వాళ్ళకి అవకాశం ఇస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పేపర్ 2 ప్రిపేర్ అవ్వచ్చు. ఎంఎల్ఏసి వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచే పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.